హలో గాయ్స్, వెల్కమ్ టు ఛానల్. సో మనం అయితే ఇప్పుడు ఉజ్జయిని వచ్చాం అనమాట. ప్రస్తుతానికి హోటల్లో మనం స్టేయింగ్. మేము వచ్చేసి 6 o'clock వచ్చాము. ఇప్పుడు టైం 7 అయింది. ఫుల్గా ఫ్రెషప్ అయ్యి అన్నీ సిద్ధం చేసుకొని ఇప్పుడు దగ్గరలో ఉన్న ఉజ్జయిని అమ్మవారి గుడికి అండ్ ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేస్తాం అనమాట. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో వెయిట్ చేయండి గైస్. ఇక్కడ హైలైట్ ఏంటంటే మా హోటల్ ఉంది కదా, సో వెనకాల రైల్వే ఏమంటారు లైన్ అనమాట. రేపు మార్నింగ్ మీకు చూపిస్తాను దాని వ్యూ ఎలా ఉంటుందని. ప్రస్తుతానికి మేమైతే వెళ్తున్నాము టెంపుల్కి. సో టెంపుల్స్ చూపిస్తాను అనమాట. సో మేమైతే రోడ్ మీదకి వచ్చాము. పక్కన అనమాట, హోటల్ పక్కన మాది. దగ్గరలో అన్ని గుళ్ళు ఉన్నాయి. సో ముందుగా మా పిన్ని అడిగి తెలుసుకున్నాము అసలు ఏంటి, ఎక్కడ ఏ గుళ్ళు ఏంటి అని చెప్పి. పిన్ని, ఇప్పుడు మనం ఏ గుడికి వెళ్తాం? అవన్నీ చెప్తాను, గుడి ఉజ్జయినిలోన మహాకాళేశ్వర దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఉజ్జయిని అమ్మవారి దర్శనం చేసుకుంటాం. అదైన తర్వాత బడా గణపతి, నెక్స్ట్ హరసిద్ధి మాత, తర్వాత మహాకాళేశ్వరుడు, ఇది తర్వాత ఏమో కాలభైరవుడు శ్రీమాత టెంపుల్ ఒకటి, నెక్స్ట్ తర్వాత హనుమంతుడు టెంపుల్. మొత్తం 8 టెంపుల్స్ అనమాట ఉజ్జయినిలో చూస్తాం. ఈవేళ రేపు 2 days ఈ టెంపుల్స్ అని చూస్తాం. సో ఉజ్జయినిలో ఇవన్నమాట చూస్తాము. మొత్తం 8 లిస్ట్ చూసుకుంటే చాలా గోలుగా ఉంది. టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఓకే, మరి మహాకాళేశ్వర టెంపుల్ బయటన పిల్లలందరూ పూజ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మొత్తం మన మహాకాళేశ్వర టెంపుల్ దగ్గర మొత్తం బయట చూడండి, షాప్ మొత్తం మామూలుగా కొనేస్తున్నారు మా లేడీస్ అనమాట. చవక బాబు, చవక 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 అన్వేషణ అంటే మొత్తం చవక, మామూలుగా లేదు. 10 రూపాయల నుంచి స్టార్టింగ్ రేటు ఒక్కొక్కటి. గైస్, మనం వచ్చేసి ఇప్పుడు మహాకాళేశ్వర టెంపుల్ దగ్గర కొన్నాం అనమాట. చాలా బాగుంది, మీకైతే చూపిస్తాను. గైస్, టెంపుల్ బాబోయ్, బాహుబలి కంటే పెద్ద, ఇంకా బుర్రపాడు మామూలుగా లేదు. ఫస్ట్ ఎంట్రన్స్లో మీరు చూసినట్టయితే వినాయకుడు అనమాట. మామూలుగా లేదు, పెద్ద పెద్ద గోడలు, చాలా బాగుంది. నేను మీకు చాలా పెద్దగా ఈ గుడి అయితే చాలా బాగుంది, అది షో యూ అనమాట. సో మనం కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక్కొక్క పిల్లర్కి భలే చెక్కారు. మెయిన్గా హైలైట్ ఏంటంటే నైట్ టైము లైటింగ్ మామూలుగా లేదు. గోడలు బాబాయ్ బుర్రపాడు, అసలు బాహుబలి కూడా పనికిరాదు దీని ముందు, అంత బాగుంది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గుడికి ఎటల్లో కూడా అర్థం అవ్వట్లేదు. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట, చాలా పెద్దగా ఉంది గుడి. సో మనమైతే నడుచుకుంటే వెళ్తాం. సరే, ఇదే అనమాట మెయిన్ టెంపుల్ వచ్చేసి ఉజ్జయిని అమ్మవారు లోపల ఉంటారు. బాబాయ్ చూడండి ఎలా ఉందో. ప్రస్తుతం నేను స్లిప్పర్స్ పెట్టడం వెళ్తాను స్టాండ్లోన. చాలా పెద్దగా ఉంది, బాహుబలికి బాబులోకి ఉంది. ఇది సెటప్ మామూలుగా లేదు. సరే, మనం లోపల అప్పుడే దేవుడు ఉన్నారు. సరే, వెయిట్ చేయండి. ఇదే గుడి లోపల ఎంట్రన్స్ అనమాట. సూపర్ ఉంది. ఏదో మేబీ ఇక్కడ సెల్ ఫోన్స్ ఇచ్చేయాలి, మొబైల్ లాకర్, ఓకే, ఫోన్స్ ఇచ్చేయాలి.